చూడ్డానికి అట్లుంటది. టేస్ట్ కూడా బావుంటది. డ్రైగా మనం ఆలుగడ్డ ఫ్రై చేసుకుంటాం కదా అట్లా. అబ్బా! సూపర్ టేస్ట్. బాగుందా? మస్తుంది మమ్మీ. ఎట్లుంటుందో అంటావు కదా. మస్తు చేసినావు. సూపర్ ఉంది అసలు. అందరికీ నమస్తే. మంచిగున్నారా మీరు? నేను మంచిగున్నా. ఏంటంటే ముల్లంగి అంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది తినే చూడుర్రి. బాగా మందికి ఫ్లేవర్ నచ్చదంటారు. నేను చేసిన రకం మీదకెళ్ళి ఫ్రై అంటే అంత టేస్ట్గా ఉంటుంది. తిననోళ్ళు ఉడక తింటారు. అట్లా మంచిగా వేసుకుందాం. ఇక ముల్లంగి ఫ్రై. ఇప్పుడైతే ప్రాసెస్ చూపిస్తారా తేజ? ముల్లంగి, జీలకర్ర, ఆవాలు, ఎల్లిగడ్డ, ఇగో మినపగుళ్ళు, ధనియాల పొడి, ఇగో శనగపప్పు, కారం, ఉప్పు, పసుపు, కొంచెం పచ్చిమిర్చి ఒక 2, ఇక కరివేపాకు. అయితే ఫ్లేవర్కు దాన్ని ఫ్లేవర్ అన్నది ఓ లెవెల్ వెళ్ళిపోతుంది. అది వేసుకుంటే మాత్రం కరివేపాకు మాత్రం వేసుకోండి, మంచిగా ఉంటుంది. ఇక మనము వేసుకునేది చూసుకుని ఇది సింపుల్గానే టేస్ట్ ఓ లెవెల్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇక అందరికీ ఇష్టం ఉండదు కావచ్చు, కానీ నాకైతే ఇది చపాతీకి తింటామా, మనం రైస్కి తింటాము, మన ఇష్టం. చపాతీకి గుడక సూపర్ ఉంటుంది, రైస్ గుడక మంచిగా ఉంటుంది. సరే ఇట్లా తురుముకుందాం. కొంత స్కిన్ అన్నది ఇట్లా తీసేసుకుంటే మంచిగా వస్తుంది, కమ్మగా వస్తుంది కూర. ఇక కర్రీ ఇట్లా తీసేసుకోవాలి. ఇట్లా అంతా తురుముకున్నాకనే మనం కట్ చేసుకునేది. ఎట్లా పీసెస్ కట్ చేసుకుంటారో చూపిస్తాం. దీంతో 3 పోస్తున్నా, ఎందుకంటే 1/2 kg ఉన్నది. మనకు ఏంటంటే 1/4 కిలోకి అయితే ఒక్కటి సగం పోయాలి. ఆయిల్ తక్కువనే పడుతుంది, మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విషయం 1 టీ స్పూను ఆవాలు వేసుకోరు, 1 టీ స్పూన్, ఒక 1/2 టీ స్పూను జీలకర్ర, 1/2 టీ స్పూన్ జీలకర్ర, మినపగుళ్ళు 1 టీ స్పూన్, 1 టీ స్పూను శనగపప్పు, ఒకసారి కలుపుకుందాం. గోలాలి, కొద్దిగా గోలని. 1 టీ స్పూను పసుపు, ఎల్లిగడ్డ ఇగో ఇట్లా కచ్చపెక్క దంచుకోరి, మంచిగా వస్తుంది ఫ్లేవర్. ఉప్పు 2 టీ స్పూన్లు వేస్తున్నా. ఉప్పు ఒకసారి కలుపుకుందాం. కరివేపాకు మంచిగా ఉంటుంది, దీనికి వేసుకోర్రి. పచ్చిమిర్చి ఒక 2 సన్నా కట్ చేసిన. ఇవి వేసేసుకుందాం. ముల్లంగి ఎంత వైట్గా ఉన్నాయి, భూమి నుంచి వచ్చినా కానీ ఇంత వైట్గా. ఎన్నో కలర్లు ఇస్తారు దేవుడు. ఉడకను, ఒక 5 నిమిషాల తర్వాత ఉడికిందో చూద్దాం. కొద్దిసేపు ఉడికిచ్చినాక చూస్తున్నా. ఇంకా ఫ్రై కావాలి, ఇంక ఉడకాలి. కొద్దిగా మెత్తబడ్డది, ఇట్లా అంటే మెత్తబడ్డది. ఇంకా కొద్దిసేపు ఉడికిచ్చినాక నేను ఏం వేస్తా అన్నది చూడండి. ఒకసారి కలుపుకోండి ఇట్లా ఒక 5 నిమిషాల తర్వాత ఏం వేస్తా, ఎట్లా దించుతా అన్నది నేను మీకు చూపిస్తా. ఇక ఏంటంటే ముల్లంగి అంటే తిననోళ్ళు సంబరంగా తింటారు, అంత మంచిగా. ఇక తిననోళ్ళు కూడా తింటామని తింటారు, అంత బాగుంటుంది. చపాతీకి తిన్నా, రైస్కి తిన్నా బాగానే ఉంటుంది, ఏదానికైనా బాగానే ఉంటుంది. ఇట్లా వేసుకోర్రి. అది ఫ్లేవర్ గురించి అంటారు కొంతమంది. ఇక ఏంటంటే ఇక మా ఇంట్లో కూడా పిల్లలు అన్నారు కదా, ఆ ఫ్లేవర్ ఎట్లా వస్తుంది, మేము తినము అని అంటారు. ఇట్లా వేసినాక తిన్నారు, అట్లా ఏం చేసుకొని ఇట్లా తినరు, ఇక మంచిగా ఉంటుంది. సరే ఇట్లా దగ్గరికి ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇట్లా అంటే ఉడికిపోయింది చూడు, మెత్తగా అయిపోయింది. ఇట్లా ఆయిల్ ఇడవాలి మంచిగా. ఇట్లా అంటే ఇట్లా ఉడికింది మంచిగా. ఇప్పుడు ఆయిల్ వేసినాక మొత్తం ఉడికినాక ఇప్పుడు ఏం వేస్తా అన్నది చూడండి. ధనియాల పొడి 1 టీ స్పూన్ వేస్తున్నా,
కారం తినేదాన్ని మీకు వేసుకోరు. ఇది చప్పగా ఉంటుంది. ఇదేంటంటే ఉప్పు కలిపిన కారం కాదు, బాగా కారం ఏమి ఉండదు. మీరు కారం తినేదాన్ని మీకు వేసుకోరు. 2 టీ స్పూన్లు వేస్తున్నాం, నాకు సరిపోతుంది. ఇప్పుడు మిరియాల పొడి దీనికి స్పెషల్. మిరియాల పొడి వేసుకుంటే బాగుంటుంది. కొంచెం చిట్కడంట ఇట్లా వేసుకుంటాం. ఒక 7-8 మిరియాలు, 4-5 మిరియాలు దంచేసుకోరు. 5-6 మిరియాలు ఈ అర్ధ కిలోకు. బాగా కారం కాకుండా ఈ ఫ్లేవర్ అన్నది మనకు ఉదవన మిరియాల పొడి వేసుకోమనుకో. గరం మసాలా ఉంటే గరం మసాలా వేసుకోండి, ఏది ఉంటే అది వేసుకోండి. మిరియాల పొడి వేసుకుంటే బాగానే ఉంటుంది, మన ఫ్రై కాబట్టి. గరం మసాలా కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. కొంచెం కారంకు మగ్గాలి కొద్దిగా, ఒక 2 నిమిషాలు, కొద్దిసేపు ఉండదు. ఇక ఈ రకంగా కావాలి. మెత్తగా అయిపోయింది చూడు. ఇప్పుడు ఎంత మెత్తగా అంటే దూది అయింది. ఇట్లా కావాలి. ఇట్లా అయితేనే మీకు ఇట్లా చేతుల చూపిస్తున్నా. ఈ రకంగా అయితేనే మంచిగా ఉంటుంది. ఇక చూడు ఉంటుంది. రెడీ ముల్లంగి ఫ్రై. అంత బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, మంచిగా ఉంటుంది. ఇట్లా చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే అర్జెంట్ పంపిర్రి. ఇది ఎట్లా చేసినా ఏం చేసినా అన్నది ఇక తినని వాళ్ళు కూడా తింటారు. జొన్న రొట్టె తింటారా, మీరు రైస్గా తింటారా, ఏదానికైనా సూపర్. ఇక దీనికి ఒక పచ్చిపులుసా, రసమా ఏదన్నా ఒకటి ఉన్నది అనుకో, సూపర్ ఇక అంత మంచిగా ఉంటుంది. సరే తినిసి పెట్టు తేజ. ముల్లంగి ఫ్రై ఇది హెల్త్కి ఎంత మంచిదంటే మస్తు మంచిది. మీరు ఒకసారి చూడుర్రి. డాక్టర్ కూడా ముల్లంగి తినుర్రమ్మా అని చెప్తారు. అంత మంచిది హెల్త్కి. టేస్ట్ కూడా ఇట్లా ఫ్రై చేసుకుంటే కమ్మ తింటారు, మంచిగా ఉంటుంది, మస్తు ఉంటుంది. మమ్మీ మంచిగా చేస్తుంది, నాకు ఇష్టం. ఫ్రై చేస్తుంది, దీంతో పులుసు చేస్తుంది, టమాటాలు వేసి కూడా చేస్తావు కదా మమ్మీ. కర్రీలాగా కూడా చేస్తుంది, అవి కూడా షేర్ చేద్దాం. ఒకసారి చేద్దాం. మనలా ముల్లంగి లేదు, మన దాంట్లో. మన దాంట్లో ఫస్ట్ టైం పెట్టుడు. మన ఛానల్ అసలు లేనే లేదు. ఆలుగడ్డ ఫ్రై లాగా ఇట్లా చూడడానికి అట్లా ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. డ్రైగా మనం ఆలుగడ్డ ఫ్రై చేసుకుంటాం కదా అట్లా. బా సూపర్ టేస్ట్. బాగుందా? మస్తు ఉంది మమ్మీ. ఎట్లుంటుంది అంటావు కదా? మస్తు చేసినావు, సూపర్ ఉంది అసలు. ఇక మీకు ఇది ఒక లాంటి ఫ్లేవర్ వస్తుంది. అంటే ఆ ఫ్లేవర్ అంతా ఒకటేసింది మమ్మీ. ఆ స్మెల్కి తినరు బాగా మంది, ఇష్టపడరు. కానీ ఆ ఫ్లేవరే ఉండదు. ఇక మమ్మీ ఇట్లా ఉడికేటప్పుడు అట్లా వాసన వస్తుంది, కానీ మీరు తినేటప్పుడు మాత్రం ఆ టేస్ట్ లెవెల్ వెళ్ళిపోతుంది. వెనకటి నుంచి చేసిన ఏ ముల్లంగి గడ్డ అందరు ముల్లంగి గడ్డ అందరు ముల్లంగి అంటారు. ఇప్పుడు అందరు ఉడక ఇట్లా తిని ఉంటుంది. అద్దరిపోయింది టేస్ట్, సూపర్ అని సూపర్. ఇక మస్తు చేసినావు మమ్మీ, అమ్మ చేసినావు. అన్నం మొత్తం దీంతో తినేస్తారు. ఏదైనా పచ్చి పులుసు, మమ్మీ పచ్చి పులుసు కూడా చేసింది చూడుర్రి. పచ్చి పులుసు కూడా ఇది ఫ్రై కదా, ఇట్లా పులుసు కూడా వేసుకుంటే పులుసు ఇది కలుపుకొని తింటే కూడా బాగుంటుంది. ఇక మీకు ఫ్రైలు ఉన్నప్పుడు పులుసు ఎట్లా చేసుకుంటాం కదా, రసం ఉండాలి, పచ్చి పులుసు ఉండాలి, ఏదన్నా ఒకటి ఉంటే ఇంకా మంచిగా ఫ్రైకి మంచిగా ఉంటుంది. ఫ్రై ఉండదు అనుకో, కర్రీ చేసుకోరు. పచ్చి పులుసు ఉండదు అనుకో, కర్రీ చేసుకోరు. సూపర్. నేనైతే ఇక లంచ్ కమ్మటి లంచ్ నేనైతే లాగిన్ చేస్తాను. ఇక మీరు కూడా చేసుకొని మీరు కూడా కమ్మ తినోరి. ఒక లైక్ అయితే ఇచ్చేసుకొని సోంటి మంచి మంచి వీడియోస్ తోటి మేము ఉంటాం. మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుడు అయితే మర్చిపోకూరి. మన ఛానల్ 1 lakh అయితే రీచ్ అవుతుంది, దగ్గరలో ఉంది. 70,000 అయింది. ఒక 30 ఉంది, అది కూడా చేసేయుర్రి. 1 lakh దగ్గరికి వెళ్ళిపోయినాం. ఇక లైక్లు ఏంటమ్మా, లైక్లు ఇస్తుంటే ముందు పాతకాలం పొట్టుతోటి మీ ముందుకు వస్తా. సరేనమ్మా, ఉంటాం మరి. ఇక